గాలికి పోయే కంపెనీ ముడ్డికి తలిగించుకున్నట్టు ఎప్పుడో 2014లో గాలికి కొట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తీసుకొచ్చి బతికిచ్చి పట్టం కట్టినాం మనం తెలంగాణ ప్రజలం. కాకపోతే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓట్లేసిన ప్రజల రొమ్ములనే గుద్దుతున్నది. ఎలక్షన్ కోడ్ తొలగిపోయిన తర్వాత, అంటే పోయిన నెల ఎలక్షన్ కోడ్ తొలగిపోయిన తర్వాత ఎవరికైతే ఆల్రెడీ అపాయింట్మెంట్ లెటర్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో వాళ్ళు మాకు పోస్టింగ్లు ఇవ్వండి అయ్యా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి చుట్టూతా తిరిగారు. వాళ్ళు పాపం ఆ రోడ్ల మీదే కూర్చున్నారు, ఆ రోడ్ల మీదే పండుకున్నారు, ఎండకి ఎండిర్రు, వానలకు తడిసిర్రు. సీఎం గారికి వినతి పత్రం ఇస్తాము, సీఎం గారిని కలిసి మా రిక్వెస్ట్ చెప్పుకుంటాము అని చెప్పేసి పాపం రాత్రనక పగలనకే పాపం ఆడనే తెచ్చారు. కాకపోతే సీఎం గారు చిట్ట చివరికి పోలీసు వాళ్ళకి ఇట్లా అన్నాడు అనగానే పోలీసు వాళ్ళు లాఠీ తీసారు. తీయంగానే పాపం వీళ్ళు ఈ ఉద్యోగస్తులు పాపం అంతా వదిలిపెట్టి పారిపోయారు. ఎందుకంటే మర్యాదపూర్వకంగా బతికే జీవితాలు కాబట్టి, పోలీసులు లాఠీ చార్జులు అంటే అలవాటు లేని ప్రాణాలు కాబట్టి పాపం వాళ్ళు కూడా కొంచెం వెనక్కి తగ్గారు. ఇది ఎవరికైతే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారో వాళ్ళ పరిస్థితి. ఇక స్టూడెంట్లు ఎవరైతే ఉద్యోగ అవకాశాలు మాకు కల్పించండి అయ్యా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్నారో వాళ్ళు ధర్నాలు చేసిర్రు, వాళ్ళు రాస్తారోకులకు వేర్రు, అన్నీ చేసినా కూడా పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని సీఎం గారు వాళ్ళని కూడా భయపెట్టించాడు. చివరికి వాళ్ళ నాయకుడు ఒక ఆయన మోతీలాల్ నాయక్ అని చెప్పేసి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఆయనను పట్టుకపోయి గాంధీ హాస్పిటల్లో పడేశారు. ఇప్పుడు ఆయనను గెలవనీకి స్టూడెంట్స్ ఎవరైతే పోతున్నారో వాళ్ళని పోలీసు వాళ్ళు జంతువులను ఈడుస్తారు కదా, అట్లా ఈడ్చి పక్కకు పడేస్తున్నారు. ఇప్పుడు ఆ మోతీలాల్ నాయక్ గారిని కలవనీకి ఎవరన్నా వేరే పార్టీ నాయకులు పోతే ఈ పార్టీ నాయకులను ఎత్తుకపోయి బండ్లో పడేస్తున్నారు, తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పడేస్తున్నారు. ఇది స్టూడెంట్స్ ఎవరికైతే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారో వాళ్ళ ఇద్దరి పరిస్థితి. ఇది కాకుండా ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో రైతులు, తెలంగాణ రైతులు నిజంగానే ఎప్పుడు ఏ పాపం చేసుకున్నారో కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ రైతులను అసలు వదిలిపెడతలేదు. అసలు ఉన్న బతుకులే అంతంత మాత్రము అంటే ఆ బతుకుల మీద ఇంకా అత్యాచారాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. నిన్న మనం చూసినాము ఒక రైతు పాపం ఆయన ప్రభాకర్ అని చెప్పేసి ఖమ్మం జిల్లాకు చెందిన రైతు, ఆయన ఏడుస్తుంటే వీడియో చేసి ఏడుచుకుంటాను. నేను అంటే నేను చెప్పకూడదు కానీ నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి ఆ వీడియో చూసినాక. అంత దారుణమైన వీడియో. ఆ వీడియో చేసి పాపం ఆయన పురుగుల మందు చేతిలో ఉంది. ఆ వీడియోలో మీరు కింద ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వీడియో ఒకటి ప్లే అవుతుంది కింద. ఆ పురుగుల మందు అన్నది వీడియో మొత్తం చేసి పోయి ఆ పురుగుల మందు తాగి పాపం చచ్చిపోయాడు. ఇది నిన్నటి సంగతి, నిన్న వచ్చిన న్యూస్లో వచ్చిన వీడియో ఇది. ఈరోజు అంటే నిన్న గడవక ముందే ఈరోజు ఏమైంది అంటే మళ్ళీ అదే ఇంకొక రైతు డైరెక్ట్గా ప్రజావాణి, ఎక్కడ సీఎం గారి సొంత జిల్లాలో ప్రజావాణిలోకి పోయి నా పని జరగట్లేదు, నా జీవితం నాశనం అయిపోయింది అని చెప్పేసి పాపం ఆయన ఉండబట్టలేక పురుగుల మంది దెబ్బ తీసుకుపోయినట్టున్నాడు. ఆయన పాపం తాగేసిండు అక్కడే. తాగితే ఇక్కడ మీరు కింద వీడియో చూడొచ్చు, పాపం ఆయన గుంజుకోబోతున్నారు. తాగిన తర్వాత అనుకుంటా గుంజుకోబోతున్నారు. మరి తీసుకుపోయేది హాస్పిటల్కి అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే మనిషి పుట్టినోడు ఎవడు పోలీస్ స్టేషన్కి తీసుకుపోడు, హాస్పిటల్కే తీసుకుపోయి ఉంటారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇక అదీ కాకుండా మనందరి నిజంగానే జాతకాలు బాగాలేవు. ఎందుకు బాగాలేవు అంటే కాంగ్రెస్ పార్టీ ఇట్ట అడుగెట్టింది, కరెంటు పోవడం స్టార్ట్ అయిపోయింది. కరెంటు పోతుంది అని కుప్పలు తెప్పలు వీడియోలు రోజు వచ్చి పడుతుంటే లేదు మన రాష్ట్రంలో కరెంట్ అసలు ఏం ప్రాబ్లమే లేదు, మన కాడ కరెంట్ ఎంత ఉండాలో దండిగా ఉంది అని చెప్పేసి రోజు ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడడం. ఎప్పుడూ అబద్ధం ఆడని మా బట్టన్న కూడా లేదు తెలంగాణలో కరెంటు పోవట్లేదు అని చెప్పేసి బట్టన్న కూడా అనడం. వీళ్ళిద్దరి దరిద్రం ఏంది, ముఖ్యమంత్రి గారి దరిద్రం, ఈ బట్టన్న దరిద్రం ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మీడియా వాళ్ళని పిలిస్తే ఆ ప్రోగ్రాంలోనే కరెంటు పోయింది. పోగానే మీడియా వాళ్ళకి మంచి న్యూస్ అందింది, దెబ్బకేసుకున్నారు, కరెంటు పోవట్లేదు. ఎంతలా ఈ ఇష్యూ అన్నది పెరిగిపోయింది కరెంట్ ఇష్యూ అంటే ప్రజలు పోయి సబ్స్టేషన్ల కాడ ధర్నాలు చేస్తున్నారు తెలంగాణలో. అయినా కూడా మన ముఖ్యమంత్రికి మన ప్రభుత్వానికి అస్సలు పడతలేదు. లేదు కరెంట్ నిజంగానే పోవట్లేదు అంటున్నారు. ఇది కరెంట్ ఇష్యూ. ఇక ఈ కరెంట్ ఇష్యూ తర్వాత ఇష్యూ ఏంటంటే ఈ మన ఏమంటారు గ్రామ పంచాయతీలలో ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అంటే జేబులకు వెళ్ళి డబ్బులు పాపం సర్పంచ్లు పెట్టి పెళ్ళాం పుస్తలు బంగారాలు అమ్మి అవి కూడా పెట్టి పిల్లల బంగారాల్లో ఏమైనా దుద్దులు ఏమైనా ఉంటే అవి కూడా అమ్మి ఆడ పెట్టేసి మొత్తం ఊరికి పెట్టేసి లాస్ట్కి ప్రభుత్వాన్ని అడిగి బిల్లులు రాక ఏం చేశారు అంటే మొన్న పోయి పాపం మన గవర్నర్ గారిని కలిసి అయ్యా మా పరిస్థితి ఇట్టున్నది, దయచేసి మమ్మల్ని ఆదుకోండి అయ్యా, లేకపోతే ఇక సావడం తప్పితే మా దగ్గర వేరే ఏం ఆప్షన్ అనేది లేదయ్యా, దయచేసి మమ్మల్ని కరుణించండి అని చెప్పేసి వాళ్ళు ఎవరు సర్పంచ్. ఇక ఈ ఎంప్లాయీస్ గురించి చాలా మంచిగా చెప్పాలండి. ఎందుకంటే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఎంప్లాయీస్ బాగా కీలకమైన అది ప్లే చేశారు. ఎంప్లాయీస్ అందరూ కేసీఆర్కి విరుద్ధం, ఎంప్లాయీస్ అందరూ కేసీఆర్కి వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పేసి మొత్తం పోయి కాంగ్రెస్ పార్టీకి గుద్దితే ఏమైంది అంటే చిట్ట చివరికి ఇప్పుడు ఆ ఎంప్లాయీస్కి శాలరీస్ రావట్లేవు.
ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అంటే ఆ ఎంప్లాయీస్ గాండ్రించి గోడ మీద వస్తున్నారు. ఎందుకంటే ఇక ఊయడానికి ఇంకో ప్లేస్ లేదు కదా, గాండ్రించి ఉంటున్నారు. అయినా కూడా కొంచెం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకి సిగ్గుసరం రావట్లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అయితే అస్సలు పడతలేదు. ఇది నిజంగా దారుణమైన ఇది. అదే కాకుండా ఇక పెన్షన్లు, పాపం ముసలోళ్ళు అవ్వలు తాతలు బతికేదే పెన్షన్ల మీద. వాళ్ళని వద్దు, నువ్వు ఇప్పుడు తీసుకుంటే పెన్షన్ ఇంతే, వచ్చే నెల తీసుకో ఇంత అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి చిట్ట చివరికి ఏమైంది అంటే పెన్షన్లు కూడా రాని పరిస్థితికి వచ్చేసింది తెలంగాణ ఇప్పుడు. అది పరిస్థితి. ముసలోళ్ళు ఆ వచ్చే పెన్షన్ తోటి ట్యాబ్లెట్ కొనుక్కోవడము, వాళ్ళ అవసరాలు ఉంటాయి, వాటికి అలవాటు పడ్డ ప్రాణం. కేసీఆర్ టైంకి పెన్షన్లు ఇచ్చిండు కాబట్టి వాళ్ళకి ఫలానా తారీఖు మాకు పెన్షన్ వస్తే ఫలానా ట్యాబ్లెట్ తెచ్చుకుంటామని చెప్పేసి వాళ్ళు ముందు ప్లాన్ చేసుకొని కూర్చుంటారు. ఇప్పుడు ఆ డబ్బులు వచ్చింది లేదు బొచ్చు, వీళ్ళు ట్యాబ్లెట్ తెచ్చుకునేది లేదు బొచ్చు. అట్లా పాపం ముసలోళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. ఇక ఫార్మర్స్ గురించి ఇందాక నేను ఇద్దరు అన్నలు పాపం, ఒక ఆయన అయితే సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది, ఇంకో ఆయన తాగిండు. మరి ఇప్పుడు ఏంది పరిస్థితి తెలియదు. ఈ ఫార్మర్స్కు మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంతలా అన్యాయం చేసింది అంటే రైతు బంధు, సరే ఇక రైతు భరోసా అనుకోండి, ఏదో బొచ్చు ఇచ్చేది లేదు పోయేది లేదు, పేర్లు మారిస్తే ఏమొస్తుంది బొచ్చు, కానీ రైతు బంధు అన్న రైతు భరోసా అన్న, రైతు బంధు అన్న ఇచ్చేది కేసీఆర్, భరోసా బొచ్చు ఇంతవరకు రావట్లేదుగా. అయితే రైతు భరోసా అన్న పేరు మీద కొత్త పేరు తీసుకొచ్చి మంచిగా దాన్ని పాలిష్ చేసి ముఖ్యమంత్రి అది ఇది అని చెప్పేసి ఆ రైతు భరోసా మొత్తం దుమ్మగొట్టేసి లేదు మేము ఇచ్చినాం అంటాడు బట్టి గారు. ఏమి ఇచ్చినావు, నీ కావాలంటే చెప్పు, ఇయ్యని వల్ల ఇంతమందిని పట్టుకొస్తా, నేను మీ ఇంటికి పట్టుకొస్తాను, మీ ఆఫీస్ పట్టుకొస్తా, రైతు బంధు ఇచ్చినావు. ఏమన్నా ఉండాలి కదా. 500 రూపాయలు అడ్వాన్స్ ఇస్తా అని నాకు నవ్వలేక నాకు సిగ్గుస్తుంది. 500 రూపాయలు అడ్వాన్స్ ఇస్తే కదా రేవంత్ రెడ్డి, ఇస్తా అంటే కదా రేవంత్ రెడ్డి గారు. ఏడివాయ్ అది రుణమాఫీ 7వ తారీఖు నేను వస్తున్నా, 9వ తారీఖు రాగానే మొదటి సంతకం రుణమాఫీ మీద పెడతా, ఎవరైనా రుణాలు తీసుకుని వాళ్ళు ఉన్నా కూడా పోయి రుణాలు తీసుకోండి ఇప్పుడే అని చెప్పేసి ఆర్డర్ ఇస్తుంది. నేను నమ్ముకున్నారు, పోయిర్రు రుణాలు తీసుకొచ్చారు. రుణాలు ఆల్రెడీ ఉన్న వాళ్ళు అయితే ఇంకా ఆనందపడ్డారు, ఈసారిలో ఈయన వస్తున్నాడు మా రుణాలు తీరుస్తాడు అంటే. ఆ డిసెంబర్ 9వ తారీఖు బాయ్, జనవరి బాయ్, ఫిబ్రవరి బాయ్, మార్చి బాయ్, ఏప్రిల్ బాయ్, మే బాయ్, ఈ అమ్మాయి ఎప్పుడు ఇస్తావు? ఇప్పుడేమో ఆగస్ట్ అంటుంటివి. మళ్ళీ దీన్ని నియమించిన టీము నియమించిన వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళు మొత్తం క్యాల్కులేషన్ చేసి ఎంతమంది ఉన్నారో ఇవన్నీ ఎందుకన్నా ఆల్రెడీ డేటా మొత్తం గవర్నమెంట్ కాడ ఉన్నది, నీ కాడ ఇచ్చే దమ్ము లేదు, ఆ విషయం చెప్పు క్లియర్గా, నా దగ్గర దమ్ము లేదు అని చెప్పేసి. ప్రజలకి మంచి చేయడం మానేసి నువ్వు ఈరోజు చేసేది ఏంది? ఎమ్మెల్యేలను కొనుగోలా, రాజకీయాలా? తెలంగాణలో రాజకీయాలు నడవు, నీకు తెలవదు. నాకు నవ్వొస్తుంది, రాబోయే నీ ఫ్యూచర్ చూస్తుంటే నిజంగానే నవ్వొస్తుంది. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను, ఎందుకంటే తెలంగాణలో రాజకీయాలు ఓ పొద్దు నడుస్తాయి, ఓ రోజు, ఓ వారం, ఓ నెల, ఓ సంవత్సరం మ్యాక్సిమం నడుస్తాయి, దాని తర్వాత నడవు. దాని తర్వాత గతి ఏమవుతుంది అంటే చాలా దుర్గతి అవుతుంది. ఇది హాస్పిటల్స్, ఆసుపత్రికి మన దామోదర్ రాజనరసింహ గారు మినిస్టర్ గారు అన్న పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడు రోజు. అది అంటారు కదా, అంటే ఫలానా బట్టి గారు ఒక న్యూస్ వస్తుంది, పొంగులేటి గారిది ఇంకోటి న్యూస్ రాగానే ఈయన నాది కూడా రావాలి పేపర్లో ఒకటి, ఏదో ఒక డైలాగ్ కొట్టాలి అని చెప్పేసి ఈయన కూడా దామోదర్ రాజనరసింహ గారు కూడా ఓ డైలాగ్ కొడుతున్నాడు, ఆయనది కూడా పేపర్లో అన్న ఒక చిన్నది చేస్తున్నారు. ఇంత పెద్ద డైలాగులు కొట్టి జూనియర్ డాక్టర్లు వచ్చి ధర్నా చేసే స్థాయికి తీసుకొచ్చినావు నువ్వు రాష్ట్రాన్ని. ఇంతకుముందు జరగలేదా అంటే ఇంతకుముందు కూడా ధర్నాలు జరిగినాయి కదా, నీకు పట్టం కట్టింది కాంగ్రెస్ పార్టీకి. మరి నువ్వు ఏం చేసినావు? ఈరోజు పరిస్థితులు ఇంకా దారుణంగా మారిపోయినాయి అని చెప్పేసి. అరే ఈ ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ దవాఖానాలలో మందులు లేవా? 10 ఏళ్లలో ఎప్పుడూ ఇల్లే కేసీఆర్ పాలన ఇది. అసలు మందులు లేవు. ఏం చేసిర్రు? మింగిర్రా, తిన్నరా, ఏం చేసిర్రు? నాకు అర్థం కాదు. సరే ఇదంతా పక్కన పెడదాం, మీరేం చేస్తున్నారు, మీరేం చేస్తలేరు అన్న విషయాన్ని ప్రజలు చూస్తున్నారు. ఏదో ఓ రోజు టైం వచ్చినప్పుడు మేము వేసుకుంటారు. కానీ నాకు విషయం అర్థం కాలేదు. అందరు కాంగ్రెస్ వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. ఏంటంటే మీరందరూ కలిసి తెలంగాణలో నీళ్ళు ఏం చేశారు నాకు అర్థం కాదు. తెలంగాణలో కుప్ప అసలు నీళ్ళు దండిగా ఉండే. ఏం చేశారు? ఒకటి తాగితే 1 లీటర్, పావు లీటరో, అర లీటరో, 1 లీటరో తాగుతాడు. మీరు ఇంకా మా టీఎంసీ నీళ్ళు ఏం చేశారు నాకు అర్థం కాదు. మీరు రావడమే గగనమా, లేకపోతే మీరు వచ్చారని చెప్పేసి నీళ్ళే పారిపోయినాయి రాష్ట్రం వదిలిపెట్టి. పోయిన సంవత్సరం ఈ పార్టీకి దండిగా వర్షాలు పడ్డాయి. ఈ హైదరాబాద్లో వెనకాల హుస్సేన్ ఏం సాగర్ అంటారు, దాని తలుపులు కూడా తీసిర్రు. ఈరోజు 3వ తారీఖు జూలై, ఇంతవరకు తలుపులు తెరవరు. పోయిన సంవత్సరం ఈ పార్టీకి తలుపులు కూడా తీసేసారు, అన్ని వానలు పడ్డాయి. మరి మీ దరిద్రమో మా దరిద్రమో నాకు తెలియదు, కానీ ఈడ మాత్రం రోజు మబ్బులు వస్తాయి కానీ వాన మాత్రం పడతలేదు. ఇది తెలంగాణలో ప్రస్తుతం పరిస్థితి. తెలంగాణలో
దేనికైనా సరే నోరు విప్పితే పెద్ద పెద్ద డైలాగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడుతున్నారు, మినిస్టర్ గారు కూడా. ఏమని? ఏది నోటికొచ్చి అది మీ తిట్లు. ఒక ముఖ్యమంత్రి ఎప్పుడైనా తిట్టుడు ఉంటా? అది సరే, ముఖ్యమంత్రి కాకముందలు నువ్వు తిట్టినావు అంటే సరే అనుకోవచ్చు, ఏదో నీకు పదవాసి ఉందో లేదా మాస్ను అట్రాక్ట్ చేయడానికి నువ్వు చూస్తున్నావు అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ బొచ్చు నువ్వు ఆల్రెడీ ముఖ్యమంత్రివి. ముఖ్యమంత్రి అయినాక నువ్వు తిడితే నిన్ను చూసి వేరేటోళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలా? మేము కూడా అందరం తిట్టాలా? ఇదేనా ముఖ్యమంత్రిగా నువ్వు చేయవలసిన పని? కొంచెం ఆలోచించు. అండ్ ఇంకో విషయము, పేదోళ్ళు వస్తాను రీడా, స్టూడెంట్ కొట్టుకుంటూ రాడా, తీసుకుపోయి దవాఖానా పడేసారు ఆ స్టూడెంట్ లీడర్ని. ఇంత జరుగుతా అంటే ముఖ్యమంత్రి అయ్యింది నువ్వు రాక ఏం చేసినావు? ఆడ మెడికవర్ హాస్పిటల్ ఓపెనింగ్ పోతావా? ఏమైనా ఉన్నా అది? షర్మిల గారిని పిలిచి మరీ కండు వేస్తావా? ఏమైనా ఉన్నా అది? రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు ఏంది, నువ్వు చేసే పనులేంది? ఉల్టా నువ్వు పోయి సంజాయించడం మానేసి ఇంకా పుల్లబెట్టినట్టు ఇంకా కారం పూసినట్టు పనులు చేస్తుంటే రానోడు కూడా కోపం రాదా? మన రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీరు ఆలోచించండి. తప్పకుండా కేసీఆర్ గారికి ఒక విన్నపం ఏంటంటే, కేసీఆర్ గారు మేమందరం తప్పు చేసినాము, ఓట్లు వేసినాం, నేను కూడా వేసిన కాంగ్రెస్, మేమందరం ఓట్లు వేసినాం కాంగ్రెస్కి, తప్పు చేసినాము. దయచేసి మీరు ఇంకొకసారి తెలంగాణ ఉద్యమం లాంటి ఒక ఉద్యమం తీసుకురావాలి తెలంగాణలో. మళ్ళీ టైం వచ్చింది. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణలో ఉద్యమం. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణలో పోలీసు లాఠీలు దీని సిగ్గుచెట్టు, సిగ్గు లజ్జ ఉండాలి. నేను పోలీసు వాళ్ళు తప్పు అనను ఎప్పుడు. ఎందుకనంటే వాళ్ళు ఉద్యోగులు, వాళ్ళ పని భద్రత కల్పించడం, వాళ్ళ పని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం. ఇదంతా చేసేది ఏంటి? పాలిటిక్స్. మళ్ళీ తెలంగాణలో లాఠీలు దిగినాయి కాబట్టి మళ్ళీ తెలంగాణలో కేసీఆర్ దిగాలి రోడ్డు మీదకి. కథం, ఇందులో వేరే ముచ్చటే లేదు. తప్పకుండా మీకు కంటెంట్ నచ్చితే ఛానల్ ఈ వీడియోని వైరల్ చేయండి. ఎట్లా చేయాలి? 2 దారులు. ఒకటి లైక్ చేయాలి, 2 మీ వాట్సాప్ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేయాలి. ఈ వీడియో ఆటోమేటిక్గా వైరల్ అయిపోద్ది. తప్పకుండా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.